హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావీదు రాసిన కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వాక్యము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంగమ, ఫుడ్ ఉంది. ఫుడ్డునైతే మనము నాలుక మీద పెట్టుకొని అది రుచిగా ఉందా రుచిగా లేదా అని చెప్తాము. అది రుచిగా ఉంటే చాలా బాగుంది అని చెప్తాము, రుచిగా లేకపోతే బాగలేదు అని చెప్తాము. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా విషయంలో కూడా రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటాము అంటే ఆశ్రయించటం ఆయనని, లేదంటే ఆయనతో సహవాసము కలిగి బ్రతికినప్పుడు ఆయన ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ఉత్తముడని నువ్వు తెలుసుకోవాలంటే ఆయనను ఆశ్రయించు, ఆయనతో సహవాసము చేయి, నీవు ధన్యుడవు. నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన నీ విషయాల్లో ఎలా నిన్ను నడిపిస్తూ నిన్ను రక్షిస్తున్నాడు, ఎలా నీతో ఉండి నీకు ఆలోచన ఇస్తున్నాడో, ఎలా నీతో ఉండి నిన్ను కాపాడుతున్నాడో, ఎలా నీకు వాగ్దానం చేసి వాగ్దానాలు నెరవేరుస్తున్నాడో, వాటన్నింటినీ నువ్వు రోజు 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 నువ్వు సహవాసములో నువ్వు అనుభవిస్తూ ఉంటే నీకు యేసయ్య ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమవుతుంది. బుక్ చదివి చెప్పేది కాదు, గోడల మీద వాక్యాలు చదివి చెప్పేది కాదు, కానీ ఒక సహవాసములో దేవుని యొక్క సహవాసం, దేవుని యేసయ్యతో నువ్వు సహవాసం చేయాలి, యేసయ్యను ఆశ్రయించాలి, యేసయ్య దగ్గర మోకాలు వేయాలి, యేసయ్యతో నీ యొక్క ప్రతి అవసరత విషయంలో అయితే ప్రతి విషయాలు నువ్వు యేసయ్యతో షేర్ చేయాలి. ఆయన నీకు ఒక స్నేహితుడుగా ఉంటానంటున్నాడు, ఆలోచన చెప్పే ఆలోచన కర్తగా ఉంటున్నాడు, సమాధానాన్ని ఇచ్చే సమాధాన కర్తగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులైన మీరు క్రీస్తు నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఏదో వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో జరిగింది, ఆయన ఇలా చేశాడంట అలా చేశాడంట, ఆయన అద్భుతాలు చేశాడంట, ఆయన మాట్లాడాడంట, ఆయన దర్శనం ఇచ్చాడంట, ఆయన నడిపించాడంట, ఆయన ఎత్తుకున్నాడంట, ఆయన ప్రతి విషయంలో వారికి బోధిస్తున్నాడంట. ఇవన్నీ వేరే వాళ్ళకి జరిగిన వాటి విషయంలో అంటే నువ్వు అట్లనే ఉంటావు. కానీ నీవు కూడా అటువంటి అనుభవం, అటువంటి సహవాసం, అటువంటి ఆత్మ నడిపింపులోకి నువ్వు వస్తే యేసయ్య ఎవరో సొంత మాటల్లో నువ్వు చెప్పగలుగుతావు. సొంతంగా నీ జీవితంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని నువ్వు వ్యక్తం చేయగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, వేరే వాళ్ళ సాక్ష్యాలు చెప్పడానికి కాదు, కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమండి అంటే దేవుణ్ణి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే దేవునితో నీ యొక్క సొంత సహవాసములో ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన యొక్క స్వభావము, ఆయన నమ్మకత్వం, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన నడిపింపు, ఆయన ఆలోచన, ఆయన యొక్క ధైర్యము, అవన్నీ కూడా నువ్వు ఆయన సహవాసంలో పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయనను ఆశ్రయిస్తావో అప్పుడు నువ్వు ఆ యొక్క రుచిని ఎరుగుతావు. నిజంగా కొంతమంది దగ్గర ఎంత కన్నీరు గార్చి మాట్లాడి బాధంతా చెప్పినా కూడా గుండె బరువు దిగదు తెలుసా. అదే యేసయ్య దగ్గర నువ్వు కన్నీరు కార్చి నీ యొక్క మనసులో భారాన్ని చెప్పినప్పుడు ఆ భారమల్లా దిగిపోతుంది. అప్పుడు నీకు కలిగే ఆనందము, ఆ ఉత్తేజము, ఆ ఉల్లాసము, ఆ నూతనత్వము అది ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే ఇంకా మళ్ళీ నువ్వు ఎవరి దగ్గర ఏ విషయాలకు కన్నీరు కార్చి చెప్పుకునే పరిస్థితి నీకు బయట రాదు. ఇంకా యేసయ్య దగ్గరనే కన్నీరు కార్చి ఆ అనుభవాన్ని ఇంకా 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 దేవునిలో సహవాసంలో అనుభవంతో ముందుకు సాగుతావు, ధైర్యపరచబడతావు. అనేక పర్యాయాలు
బయట ప్రేమ దొరకనప్పుడు దేవుని ప్రేమను రుచి చూడాలి. రుచి చూస్తే ఒక్కసారి ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైతే ఇంకా లోక ప్రేమలకు నువ్వు దూరంగా ఉంటావు, లోక బంధాలకి దూరంగా ఉంటావు, ఆధారపడవు. ఇలాగా ఆయన సహవాసంలో నీకు వచ్చే ఆ అనుభవము, ఆ ధైర్యము, ఆ ప్రేమ, ఆ యొక్క ప్రతిదీ కూడా, ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా, ప్రతి ఆశీర్వాదం కూడా, ప్రతి మేలు కూడా, ప్రతి ఆరోగ్య విషయాలు కూడా, ఏవైనా నీవు ఆయనలో నువ్వు ఉంటే, ఆయనను ఆశ్రయంగా నువ్వు చేసుకుంటే ఆయనను రుచి చూసి తెలుసుకుంటావు. ఎంతో మంచి దేవుడు యేసయ్య. ఎవరిని కాదనే దేవుడు కాదు, ఎవరిని పక్షపాతంగా దూరం పెట్టే దేవుడు కాదు. చేతులు చాచి ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఆయన ఎవరు నా దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఇప్పటికీ ఆయన చేతులు చాపబడి ఉన్నాయి. ఇదిగో ఈరోజే నువ్వు చేయి పైకి ఎత్తుకొని, ప్రభువా నేను నీ బిడ్డగా జీవిస్తాను, నేను నిన్ను ఆశ్రయంగా చేసుకుంటాను, నేను నిన్ను రుచి చూసి ఎరుగుతానయ్యా అని నువ్వు ప్రేయర్ చేసుకొని దేవునితో సహవాసం చేస్తూ ప్రతి చిన్న సమస్య కానీ మోకాలు వేసి ప్రభుత్వం పంచుకో, ప్రతి సంతోషం కానీ ప్రభుత్వం పంచుకో, ప్రతి ఆలోచన విషయంలో కూడా ప్రభుత్వం పంచుకో, ప్రతి నిర్ణయము కూడా ప్రభుతో పంచుకో. పాత నిబంధన గ్రంథంలో చాలా పర్యాయాలు రాయబడింది ఏంటంటే, దావీదు నా యొద్ద విచారణ చేశాను, నా యొద్ద విచారణ చేశాను. చాలామంది భక్తుల విషయాలు నా యొద్ద విచారణ చేశాను. కొంతమంది విషయాలు నా యొద్ద విచారణ చేయక. సౌలు జీవితంలో కర్ణ పిశాచం కలిగిన వాళ్ళ దగ్గర విచారించడానికి పోయినాడు. ఆయన దగ్గర విచారించే వాళ్ళుగా, ఆయన దగ్గర ఆలోచనకు ప్రార్థించేవారుగా, ఆయన దగ్గర ప్రతి విషయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చే విధంగా నువ్వు ఎప్పుడైతే మారుతావో, అదే ఆ సహవాసంలో, ఆ అనుభవంలో, ఆ ఆత్మ నడిపింపులో నీవు గాన వెళ్తే ఒక గొప్ప నూతన సంతోషంతో నీవు నింపబడతావు. అదే రుచి చూసి తెలుసుకోవడం, గొప్ప ధైర్యంతో నింపబడతావు. ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. పేతురు ప్రసంగం, మొదటి ప్రసంగం వింటేనే ఆయనలో ఉన్న ధైర్యము ఎవరు నింపినదంటే యేసయ్య నింపినది. ఇలా అందరి భక్తుల జీవితాల్లో వారిలో ఉన్న బలహీనతను తీసేసి ఆ స్థానంలో యేసయ్య బలాన్నిచ్చి, యేసయ్య శక్తినిచ్చి, యేసయ్య ఆలోచననిచ్చి, ప్రేమనిచ్చి, క్షమాపణనిచ్చి, సమాధానాన్నిచ్చి ఆయన రాజ్య స్థాపనకు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి రుచి చూసి తెలుసుకోండి, విడిచిపెట్టనే పెట్టవు, ఆయనను మరిచిపోనే పో. అటువంటి గొప్ప ఉత్తముడైన యేసయ్య, ఆయనకే మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్న యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి, బలపరచండి, తోడుండండి నాయన. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం. ప్రతి వారు నాయన సొంత అనుభవాలతో సహవాసంలో ఎదుగునట్లు సహాయం దయచేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.